కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, ప్రజలు ఇలా అడుగుతా ఉన్నారు అధ్యక్ష, ఎందుకోసమని టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ కి ప్రేమ పెరుగుతున్నది, ఎందుకోసమని టీఆర్ఎస్ మీద ఇంత లీనియంట్ గా ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఏంది, మీ మధ్యలో ఏం అవగాహన కుదిరింది, ఎందుకోసమని వారి మీద మరి ఈ రకంగా ఒక్క కేసు కూడా ఇన్వెస్టిగేట్ చేయకుండా అది ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి పడితే, మీరు మరి ఓఆర్ఆర్ టెండర్ దగ్గర నుంచి పడితే, కాళేశ్వరం నుంచి పడితే, కమిషన్ కాకతీయ వరకు ఏ ఒక్క అంశం 16 అంశాలు 16 ఆరోపణలు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ మీద ఈ రోజు వరకు మీరు ఎంక్వైరీ చేయకుండా ఎందుకోసం కాలయాపన చేస్తా ఉన్నారు, ఎందుకు కేసులు పెడతలేరని చెప్పి ప్రజలు ఈ రోజు అనుమానంగా మన మీ వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష. మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఎందుకోసం అని చెప్పి మరి ఎందుకంటే గతంలో మరి అనేకమైనటువంటి కవిత గారికి రేవంత్ రెడ్డి గారికి ఒక కంపెనీలో పార్ట్నర్షిప్ ఉందని కూడా మరి వాస్తవంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. మాట్లాడండి ఓఎస్ గారు, మాట్లాడండి మాట్లాడండి అక్బర్ మాట్లాడండి. మంత్రి గారు, ఎల్ఏ మినిస్టర్ సార్, ఈరోజు మనం మాట్లాడుతూ ఉంది మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు సంబంధించి షార్ట్ డిస్కషన్ నడుస్తూ ఉంది అధ్యక్ష. వారు బీజేపీ పక్షాన బీజేపీ నాయకులుగా వారు ఏం చేయాలి అని చెప్పాల్సిన ధర్మం వారిపైన ఉండే, ప్రజాస్వామికంగా వారి అభిప్రాయాలను తీసుకోవడానికే చేస్తా ఉన్న ప్రయత్నం. వారికి సంబంధించి మొన్నటి వరకు చట్టాపట్టాలు వేసుకొని తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నంతసేపు కట్టమని, కట్టుకోండి మీరు ఉండండి మీరు ఏమైనా చేసుకోండి అని పైనుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అక్కడ మీరు కలిసి పనిచేసిండ్రు అధ్యక్ష. ఇది మీకు గిట చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నారు, మేము వారితో 2-3 సంవత్సరాలు లేము అన్నాం కదా, అప్పుడేం చేసిండ్రు? మాకు చిత్తశుద్ధి ఉంది, కమిషన్ వేసినాం, కమిషన్ నివేదిక ఇచ్చింది, ప్రజల ముందట పెడతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారిపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఏమైనా వస్తుంది అధ్యక్ష? రికార్డు నుంచి తొలగించాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలు రికార్డు తొలగిస్తున్నాం. ఓఎస్ గారు మాట్లాడండి. Honorable panel